శంబాల బ్లాక్ బస్టర్ ఫిల్ము ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. చూడడం వాళ్ళు ఎవరుంటే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. గొల్ల రావమ్మ ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. జనవరి 25వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఈటీవీ విన్ వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ని కూడా లాంచ్ చేశారు. మ్యారియో ఈ సినిమాని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. అఫీషియల్గా వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతున్నట్లుగా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా రాబోతున్న ప్రతి ఒక్క ఓటీటీ అప్డేట్ మీకు తెలియాలి అంటే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక 50 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను. 50 లైక్స్ త్వరగా కంప్లీట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియో చాలా మందికి షేర్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఛానల్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి చీకట్లో అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. జనవరి 23వ తేదీ నుండి అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది సినిమా అయితే. స్పేస్ జన్ చంద్రయాన్ ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఒక వెబ్ సిరీస్. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండి జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. సిరాయ్ ఇది ఒక తమిళ ఫిల్మ్. తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. G5లో ప్రజెంట్ ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతుంది. ఓన్లీ తమిళ్లో మాత్రమే ఉంది. తెలుగు లాంగ్వేజ్ గురించి మర్చిపోండి. తేరే ఇష్కు మెయిన్ ధనుష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. దల్ ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట. ఈ మూవీని మనకి జనవరి 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్క్. ఈ మూవీలో మనకి కిచ్చా సుదీప్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అన్నగారు వస్తున్నారనమాట. కార్తీక్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన రీసెంట్ ఫిల్మ్ ఇది, సంక్రాంతి ఫిల్మ్ ఇది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, తమిళ వర్షన్. సో తెలుగు వర్షన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కాలేదు, తెలుగులో కూడా. సరే మోస్ట్లీ మరి ఓటీటీకి ఇచ్చేటప్పుడు తెలుగు యాడ్ చేస్తారో లేదా తెలుగు థియేటర్గా రిలీజ్ చేసిన తర్వాత యాడ్ చేస్తారో తెలియదు. February 14th నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద రాజాసాబ్ అనమాట. ప్రభాస్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు ఏకంగా 150 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. February 14వ తేదీ నుండి ద రాజాసాబ్ మూవీ జియో హాట్స్టార్లో మల్టిపుల్ ఆడియోలో మనకి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే రవితేజ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. February 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. మరి ఈ భక్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ థియేటర్లో ఎవరైనా మిస్ అయితే G5లో February 13 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నారీ నడుమ మురారి. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 17 కోట్లు పెట్టి క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. థియేటర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ మూవీని మనకి February 19వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అనగనగా ఒక రాజు అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మనకి థియేటర్లో మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుని ఫుల్ కామెడీ ఎంటర్టైన్గా రన్ అవుతుంది అనమాట. February 13వ తేదీ నుండి ఈ అనగనగా ఒక రాజు మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 300 crores కంప్లీట్ చేసి 400కి చాలా దగ్గరగా ఉన్నారు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనకి శశిరేఖ సాంగ్ కూడా వీడియో సాంగ్ అవుట్ చేశారనమాట. సో మోస్ట్లీ ఈ మూవీ మనకి February 15th or 14th G5లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ మీకు బాగా నచ్చిన సినిమాని కూడా తెలియజేయండి.